నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనము చెక్ బౌన్స్ కేసెస్ చూస్తూ ఉంటాం. కొంతమంది ఏమో బయట యూఎస్ కంట్రీస్లో ఉంటారు, వాళ్ళు చెక్స్ ఇక్కడ బౌన్స్ చేసి మళ్ళీ ఎవ్రీ టైమ్ కోర్ట్కి రాలేని పరిస్థితుల్లో వదిలేసుకుంటారు. అండ్ ఇక్కడ కూడా ఫ్యూ పీపుల్ ఎవరైతే బిజినెస్లో ఉంటారో ఆ కోర్టుల చుట్టూ మనం తిరగలేము అని ఆల్దో స్టేల్ అయిపోయినా కానీ చెక్స్ని వదిలేస్తూ ఉంటారు. అవునండి, చాలా మందికి ఈ విషయం తెలీదు. చెక్ బౌన్స్ కేసు వేస్తే ఇప్పుడు నేను కోర్టు చుట్టూ తిరగాలి కదా, సో నేను వేరే పనులన్నీ వదిలేసుకొని అవి నేను కోర్టు చుట్టూ తిరగాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవరికో చేయి బదిలీ ఇస్తామో, ఎవరో ఆప్తమిత్రులు అనుకొని వాళ్ళకి ఇస్తామో జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు, లేదా కొన్ని సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కూడా జరుగుతుంటుంది. వీళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటామో లేదా ఇక్కడే ఉండి ఒక్కరోజు కూడా వాళ్ళు కోర్టుకి టైం తీయలేని పరిస్థితులు కొన్ని బిజినెస్లలో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు వీళ్ళు నేను కోర్టు చుట్టూ తిరగలేను అని చెప్పి జస్ట్ ఫోన్ ద్వారానే వాళ్ళని డబ్బులు అడుగుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎవరికొతే అప్పిచ్చారో వాళ్ళ చెక్ వీళ్ళ దగ్గర ఉంటుంది, కానీ బౌన్స్ చేయలేరు ఎందుకంటే కోర్టు చుట్టూ తిరగలేము మేము అనేసి. కానీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేదు. మీరు మీ పవర్ ఆఫ్ అటార్నీ ఆ పర్టికులర్ కేస్కి మీరు ఒక వ్యక్తికి ఎవరినైనా అసైన్ చేయొచ్చు. ఆ వ్యక్తి ఆన్ యువర్ బిహాఫ్ కోర్ట్ అటెండ్ అవుతారు. కాకపోతే ఆ మనిషికి మీరు పవర్ ఆఫ్ అటర్నీ సైన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఆ వ్యక్తికి మీ కేసు గురించి మొత్తం డీటెయిల్స్ కూడా తెలిసి ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని కోర్టులో రిప్రజెంట్ చేయొచ్చు. మీ కేసు చివరి దాకా కూడా ఆయన రిప్రజెంట్ చేసి మీకు వెనక్కి డబ్బులు వచ్చే అవకాశం కూడా 100% ఛాన్సెస్ ఉంటాయి. ఇది తెలియక చాలామంది చెక్కులు వాళ్ళు ఆల్మోస్ట్ చింపేసినట్టు చెక్ బౌన్స్ కేసెస్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంట్లోనే పెట్టుకుంటారు. అది చింపి పడేస్తాం, కోపం వచ్చి చింపి పడేసిన రోజులు కూడా మనం చూస్తూ ఉంటాం. దయచేసి ఇట్లాంటివి మీకు నాలెడ్జ్ పెరగాలి అనుకుంటే ఇట్లాంటి వీడియోస్ 10 మందికి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు దే విల్ గెట్ దిస్ నాలెడ్జ్.